ఇప్పుడు మేము 15,000 ఫీట్ హైట్లో ఉన్నాము. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. మేఘాలంతా క్లియర్గా ఉన్నాయి. మీరిద్దరూ ఇప్పుడు స్కై డైవింగ్లో ఎగరొచ్చు. ఎంజాయ్ యువర్ డైవ్ సార్. హలో 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 హలో. I can hear you. యా, ఐ క్యాన్ హియర్ యూ. సోనాలి, స్కై డ్రైవింగ్ కోసం ఇప్పుడు నేను దూకబోతున్నాను. చాలా సంతోషంగా ఉంది. కడుపులో బటర్ఫ్లై ఎగురుతున్నాయి. బటర్ఫ్లైస్. తెలుసు ఆలోక్, కానీ నీకు ఇది కూడా నచ్చుతుంది కదా. yes నేను ఈ రోజు కోసం పిచ్చిదాల్లా వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా కాసేపే తర్వాత నువ్వు నేను ఆకాశంలో ఎగిరిపోతున్నాం. సరే, మనం కింద కలుద్దాం. సరేనా? సరదాగా ఉంది కదా? పారాషూట్ ఇస్తాను. మనం 5,000 ఎత్తులో ఉన్నాం. ఆలోక్, హలో 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 ఆలోక్. ఆలోక్, 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 ఆలోక్. ఆలోక్ ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదే. సడన్ గా వాడికి ఏమైంది? ఆలోక్, అరే ఎవరైనా ఉన్నారా? త్వరగా రండి, ఇక్కడ ఉన్నాము. త్వరగా రండి, త్వరగా వచ్చి ఇతన్ని కాపాడండి. ఎవరైనా రండి, ఇతన్ని కాపాడండి. అయ్యో, ఈయనకేమైంది? అరే, పైనుంచి కింద పడ్డాడు. ఇతన్ని కాపాడటం చాలా కష్టం అనుకుంటా. ఎందుకు నువ్వు పారాషూట్ ఓపెన్ చేయలేదు ఆలోక్? ఆలోక్, ఆలోక్. రండి రండి, వెనక్కి రండి. ఆ వైపుకి వెళ్ళండి. సోనాలి. సార్, నేనే సోనాలి. నేనే మీకు కాల్ చేశాను. తర్వాత తినే ఆలుక్ వైఫ్ సార్, పాయల్. అయినా ఎలా ఇది జరిగింది? సార్, నేను ఆలుక్ స్కై డైవింగ్ చేసినప్పుడు నాకు ఆలుక్ ఈ పరిస్థితిలోనే దొరికాడు.
సార్ ఫేస్ అంతా సరిగ్గా కనపడట్లేదు. అయినా ఎందుకు వీళ్ళు పారాషూట్ తీయలేదు? అలోక్ని వీప్ మీద షూట్ చేశారు. ఏంటి, షూట్ చేశారా? సార్, ఎలా అలా జరిగింది? జంప్ చేశాక ఆలోక్ నాతో మాట్లాడుతూనే ఉన్నాడు సార్. అంటే మీరిద్దరూ పైన ఆకాశంలో ఎగురుతున్నప్పుడా? అవును సార్, మేమిద్దరం మాట్లాడుతూ ఉన్నాం. తర్వాత ఆలోక్ భయంకరంగా అరిచాడు సార్. ఆ తర్వాత తన మాటే వినిపించలేదు. సరే, హెల్మెట్ మీద ఉన్న కెమెరా అందులో రికార్డ్ అయి ఉంటుంది కదా? అవును సార్, దాన్ని ఇవ్వండి. నేను ఆలోక్ దూకినప్పుడు రికార్డు ఉంది. ఓహో! సోనాలి, సరదాగా ఉంది కదా? పారాషూట్ ఓపెన్ చెయ్యి. మన 5000 ఎత్తులో ఉన్నాం. పైనుంచి దూకిన తర్వాత 15 నిమిషాల తర్వాతే అలోక్ అరిచాడు. అలా అయితే గాల్లో ఉన్నప్పుడే ఇతన్ని ఎవరో కాల్చారు. అందువల్ల పారాషూట్ తెరవలేకపోయాడు. ఇక్కడ మీరందరూ ఏం చేస్తున్నారు? సార్, నేను పనికి వెళ్తూ ఉన్నాను. అప్పుడు నేనేం చూశానంటే ఆ వ్యక్తి పైనుండి కింద పడ్డాడు. అవును సార్, మేమందరం పరిగెత్తుకొని వచ్చి ఇతన్ని చూద్దామని వచ్చాము. అంతలో మేడం గారే వచ్చేశారు. మీరిద్దరూ ఎక్కడ ఉంటున్నారు? ఇక్కడే సార్, ఎదుటివైపు గ్రామంలో. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరైనా కనిపించారా? ఎవరు లేరు సార్. ఆయన శబ్దం వినగానే మేమే ఫస్ట్ వచ్చాం ఇక్కడికి. ఆయన ఎక్కడి నుంచి ఎన్ని కాల్చుంటారో అర్థం కావట్లేదే. సార్, నాకు తెలిసి కింద నుండి పైన కాల్చుంటారు. రే, వీపుకు బుల్లెట్ తగిలింది. కింద నుంచి ఎలా కాల్చుంటారు? సార్, పైన ఆకాశంలో అలాగే తిరిగి ఉంటారు. ఆ టైంలో కింద నుంచి ఎవరో కాల్చుంటారు సార్. లేదు ఫ్రెడీ, కింద నుంచి పైకి షూట్ చేయడం అనేది జరగని పని. నాకు తెలిసి పైనుంచే ఎవరైనా. పైన ఉన్నది వీళ్ళు, ఆ ప్లేనే. ఒకవేళ ఆ ప్లేన్లో నుంచి కాల్చుంటారా? పౌడర్ అయిపోయి ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే ఎముకలో ఏదో సమాచారం ఉంది. ఏంటి, రాత్రి అంతా నిద్రపోలేదేంటి? ఆ? ఎముకలు పౌడర్ అయిపోయినాయి. ఇదంతా ఎలా కనిపెట్టాలి? ఏంటి నీ ఇష్టానికి మీరు మాట్లాడుకుంటున్నావు? తీసుకొచ్చిన శరీరం అలా ఉంది. నన్నేం చేయమంటారు? ఆగండి, చెప్తాను. వీడు పైనుంచి అలా కింద పడిపోయాడు. ఈ పాటికి వాడి ఎముకలన్నీ పౌడర్ అయిపోయి ఉండాలి. ఎముకలు పౌడర్ అయి ఉంటాయి. లేకపోతే ఏంటయ్యా, వాడు ఎంత పైనుంచి పడిపోయాడు అంత పైనుంచి పడేవాడు ఎముకలు ముక్కలైపోయి పిండైపోవాలి కదా. కానీ ఇలా చూడండి, కేవలం నార్మల్ ఫ్రాక్చరే జరిగింది. ఇలా చూడండి. కానీ ఎలా ఇది పాసిబుల్? 15,000 అడుగుల ఎత్తు నుంచి కింద పడినా కూడా నార్మల్ ఫ్రాక్చరా? ఎలా సార్ ఇది? కరెక్ట్ గా చెప్తున్నారు. వీళ్ళ శరీరంలో మిగతా చోట్లలో గాయాలు చూస్తున్నప్పుడు చాలా ఎత్తులో నుంచి దూకారని బాగా తెలుస్తుంది. కానీ ఎముకలో వేరే కథ చెప్తుంది. ఇలా చూడండి బాస్, పోస్ట్ మార్టం వచ్చిన తర్వాతే ఏం జరిగిందనేది చెప్పగలము. అంతవరకు సార్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ప్రకారం ఆ టైంలో ఆ ఏరియాలో ఆలోక్, సోనాలి ఆ ప్లేన్లోనే ఎగిరిపోయారు. ఏ ప్లేన్ అక్కడ లేదు. సోనాలి మనకేం చెప్పిందంటే తను ప్లైన్లోంచి కిందకి దూకింది 15,000 అడుగుల ఎత్తు నుంచి. ముందుగా జంప్ చేసింది ఆలోక్, ఆ తర్వాతే సోనాలి దూకింది. 1000 అడుగులు పైకి వెళ్ళిన తర్వాత సోనాలి అలోక్ సౌండ్ వింది. ఎగ్జాక్ట్లీ. 1000 అడుగులు దూకేసరికి పారాషూట్ రిలీఫ్ అవ్వాలి కదా, కానీ రిలీఫ్ అవ్వలేదు. 5,000 అడుగులు పైన ఉన్నప్పుడే సోనాలి పారాషూట్ ఓపెన్ అయింది. బాస్, ఆలోక్ని వెనక నుంచి షూట్ చేశారు. వీపు వైపు నుంచి బుల్లెట్ లోపలికి వచ్చింది. బుల్లెట్ పైనుంచే వచ్చింది. దీనికి అర్థం ఆలోక్ని షూట్ చేసిన వాడు పైనే ఉండాలి. కానీ అది పాసిబుల్ కాదు. ఇంపాసిబుల్. ఎందుకు సాలంగి సార్? చూడండి, ఇంత హైట్లో ఒకవైపు చాలా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, ఇంకోవైపు కదులుతున్న టార్గెట్ ఒకటి. అలాంటి సమయంలో మేక్ కొట్టినట్టు కరెక్ట్గా షూట్ చేయటం అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ ఇంపాసిబుల్. ఒకవేళ వాడు ప్రొఫెషనల్ కూడా అయి ఉండొచ్చు. గురి చూడడంలో గట్టి కూడా అయి ఉంటాడు. అవును, దానికి కూడా అవకాశం ఉంది. నాకు తెలిసి ఆ హంతకుడు ఈ ఆలోకు 1000 అడుగులు దాదాపు పైనున్నప్పుడే
పైనుంచి గురి చూసి కాల్చాడు. మేబీ దాని కారణం వల్ల ఆలోక్ వల్ల తన పారాషూట్ని ఓపెన్ చేయలేకుండా పోయి ఉంటుంది. నమ్మలేకపోతున్నాం అభిజిత్, ఇందులో ఏదో మర్మం దాగుంది. సార్ జంప్ చేసిన తర్వాత ఏం జరిగిందని మాకు తెలియదు సార్. ఇలా చూడండి, ఆలోక్ని వెనక వైపు ఎవరో కాల్చారు. అందువల్ల కాల్చినడు ప్లేన్లోనే ఉండుంటాడని మాకు అనుమానంగా ఉంది. సార్ అదంతా పాసిబుల్ కాదు సార్. మేము కాక్పిట్ నుంచి బయటికి రాలేదు. అయితే మరి మీరు? సార్ కాసేపట్లో కాక్పిట్ వదిలేసి వచ్చేసాను, కానీ త్వరగా నేను వచ్చేసాను. అంతేకాకుండా ఆలోక్ని మేమెవరూ షూట్ చేయలేదు సార్. మీరు తప్ప ప్లేన్లో ఇంకెవరైనా ఉన్నారా? అవును, స్కై డైవింగ్ టీంలో ఒక వ్యక్తి ఉండేవాడు, రవి. రవి? ఎక్కడా రవి? ఈరోజు రాలేదు సార్. అతని అడ్రస్ మీ దగ్గరుందా? ఎస్ సార్. ఫ్రెడీ, పంకజ్, అడ్రస్ తీసుకుని వెళ్ళి రవిని తీసుకురండి. ఆలోపు మేము వెళ్ళి ఆ ప్లేన్ని చెక్ చేస్తాం. ఎక్కడుంది అది? ఇటువైపు వెళ్ళాలి సార్. ఇదే సార్. పారాషూట్. అలా అయితే స్కై డైవింగ్ కోసం ఉంచారు, కానీ ఎవరూ దూకలేదు. పారాషూట్ ఎవరి కోసం? ఇది ఆలోక్జీ వైఫ్ పాయల్ కోసం. తను కూడా స్కై డైవింగ్కి రావాలనుకుంది, అయినా లాస్ట్ మూమెంట్లో తను క్యాన్సిల్ చేసుకుంది. ఎందుకు చేసుకున్నారని మాకు తెలియదు సార్. దీని గురించి మన దగ్గర ముందు ఏమీ చెప్పలేదుగా. పాయలేదో దాస్తోంది. ఇక్కడికి రావడానికి నీకెంత ధైర్యం ఉండాలి? ఇప్పుడే వెళ్ళు, బయలుదేరు. వస్తాను, 1000 సార్లు వస్తాను. నన్ను ఎవరు ఆపుతారో చూస్తాను. వద్దంటున్నానుగా, ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, ఇది ఆలోక్ ఇల్లే కదా? అవును. మీరెవరింతకి? మేమందరం సిఐడీస్. ఆలోక్ భార్యతో మేము కొంచెం మాట్లాడాలి. కొన్ని విషయాలు మాకు తెలియాలి. ఆవిడని పిలవండి. సరే. ఈమె ఆలోక్ యొక్క మొదటి భార్య, ఐ మీన్ ఎక్స్ వైఫ్. ఈమె యొక్క పేరు రీమా. ఓ, అలా అయితే పాయల్ రెండో వైఫ్ అనుకుంటా. పాయల్ ఇక్కడే కదా ఉంటారు? అవును, ఇక్కడ పాయలు మాత్రమే ఉంటుంది. తిను కాదు. తిను ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలియట్లేదు. ఈవిడ్ని ఇక్కడికి ఎవరు రమ్మని చెప్పలేదు. రమ్మని చెప్పలేదా? ఇప్పుడు ఈ ఇల్లు నాదే. ఈ ఇంటి తాళం నా దగ్గర కూడా ఉంది. నాకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తాను. అలాగా? మా అన్నయ్య చనిపోయాక ఈ ఆస్తిలో భాగం అడగడానికి వచ్చావా? కానీ చిల్లి గవ్వ కూడా నీకు అందదు. ఒక్క నిమిషం. మీరెవరు? సార్ 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 నేను సార్ నేను చెప్తాను. తను ఆలోక్ బిజినెస్ పార్ట్నర్ శేఖర్. అవును, ఈ టైంలో ఏం చేస్తున్నావు మీ చెల్లెలతో? రీమా మేడం, షట్ అప్. ఏంటి ఏదేదో మాట్లాడుతున్నారు? నేనేమి ఇష్టానికి మాట్లాడట్లేదు. నువ్వు చాలా స్మార్ట్ గా నడుచుకుంటున్నావు. సార్ నాకేమనిపిస్తుందంటే వీళ్ళిద్దరూ కలిసి ఆలోక్ ని చంపేశారనుకుంటా. హౌ డేర్ యూ! నన్ను చూసి ఎలా చెప్తావు నువ్వు? బయటకెళ్ళు. నా పైన చెయ్యి వేస్తున్నా. నీకెంత ధైర్యం? నువ్వు మాట్లాడు. ఓ మై గాడ్, పాయలే పైన ఉందనుకుంటా. పాయల్ పైన ఉన్నారా? ఇక్కడెవరూ లేరు కదా. నేను ఎవరు కాల్చారు? ఎవరు వాళ్ళు? తెలియలేదు. వాడు మాస్క్ వేసుకొని ఉన్నాడు. ఎవరు నువ్వు? నాకు తెలీదు. సార్, వాడు తప్పించుకున్నాడు అనుకుంటాను సార్. సార్, ఇక్కడ షూ గుర్తులున్నాయి. ఇదిగోండి. ఎవరో ఇక్కడికి వచ్చి తుపాకీతో కాల్చి ఇక్కడి నుంచి పారిపోయారు. ముందుగా వాడు ఆలోకనే చంపాడు. తర్వాత వాడి భార్యని చంపాలనుకున్నాడు. మీరు అలోక్తో పాటు ఆ ప్లేన్లో వెళ్ళాలి కదా, ఏమైంది? ఎందుకు వెళ్ళలేదు? ప్లేన్లో వెళ్లే ముందు నాకు ఆలుక్కి గొడవ వచ్చింది. అతని మీద నేను చాలా కోపంగా ఉండడం వల్ల నేను ఆ ప్లేన్లో వెళ్ళలేదు.
సార్ నేను అలా చేసి ఉండకూడదు. ఐఎమ్ సారీ ఆలోక్, ఐఎమ్ సారీ. ఇలా చూడు పాయల్, నీ ప్రాణాలకు అపాయం ఉంది. అందువల్ల మా ఆఫీసర్ పూర్వి మీకు సెక్యూరిటీగా మీతోనే ఉంటారు. సార్ చూడండి, రెండో బుల్లెట్ మిస్ అయ్యి ఈ గోడకు తగిలింది. ఓహో, ఇది పెట్టుకొని మనం కనిపెట్టచ్చు ఈ బుల్లెట్ ఏ గన్నులోంచి వచ్చిందని. హలో తారికా. హలో. ఓకే. హలో. లేదు, నేను మీకు కూడా హలో చెప్దాం అనుకున్నాను, కానీ వద్దని. లేదు, మీరు నన్ను చూడండి. ఉండని. ఆలోక్ వేసుకున్న ఈ పారాషూట్ని మేము ఫుల్గా చెక్ చేసాము. ఈ పారాషూట్ని తీసుకుని ఎగరగలమని అలా అనిపిస్తుంది మనకి, కానీ నిజంగానే ఇది ఫ్లయింగ్ పారాషూట్ కానే కాదు. ఆలోక్ వేసుకున్న ఈ పారాషూట్ని మేము ఫుల్గా చెక్ చేసాము. ఈ పారాషూట్తో ఎగరగలమని మనకి అనిపిస్తుంది, కానీ నిజంగానే ఇది ఫ్లయింగ్ పారాషూట్ కాదు. ఇది గ్రౌండ్ ట్రైనింగ్ కోసం చేసింది. ఈ పారాషూట్ గ్రౌండ్ ట్రైనింగ్ కోసం. చూడండి. ఎలాగంటే సార్, ఈ పారాషూట్ని తెరిచినా కూడా ఆలోక్ వల్ల బతుకుండేవాడు కాదు. మరెందుకు ఆలోకు మరి ఇటువంటి పారాషూట్ వేసుకొని పైనుంచి డైవ్ ఎందుకు చేయాలి? దీని అర్థం ఏమిటంటే, ఒకవేళ గన్ షూటింగ్ నుంచి తప్పించుకున్న అలోక్ కింద పడి చచ్చుండేవాడు. ఎవరో అలోక్ పారాచూట్ని మార్చేశారు. షూట్ చేయాలని ప్లాన్ చేస్తుంటే పారాచూట్ని ఎందుకు మార్చారు? ఒకవేళ ప్లైన్లో వేరే ఏదైనా ఉండుంటుందా? ఇంకో విషయం ఉంది బాస్, ఆలోక్ ఏ బుల్లెట్తో అయితే చనిపోయాడో ఆ బుల్లెట్, అదే విధంగా ఫాయిల్ మీద తగిలిన బుల్లెట్, 2 బుల్లెట్లు ఒకే గన్ నుంచి బయటకు వచ్చింది. ఏంటి? అలా అయితే ఆలోక్ హంతకుడు పాయల్పై అటాక్ చేయడానికి వచ్చిన వ్యక్తి ఒకే వ్యక్తా? ఆలోక్ని పాయల్ని చంపటం ద్వారా లాభం పొందబోయేది ఎవరు హంతకుడై ఉంటారు? సార్, ఆలోక్ ఎక్స్ వైఫ్ రీమా ప్రాపర్టీ కోసం అలా చేయొచ్చు. అలాగే తన సిస్టర్ మీరా అండ్ శేఖర్కి మీరాకి అఫైర్ కూడా ఉంది. అవును సార్, వీళ్ళే అలోక్ని చంపడానికి ప్లాన్ చేశారేమో. మీరా, శేఖర్, రీమా. అవును, వీళ్ళ ముగ్గురిని కూడా ఎవరైనా గన్నుతో కాల్చుండొచ్చు. అదేవిధంగా ప్లైన్లో రవి కూడా ఉన్నాడు. పాయల్ని కాల్చింది ఒక మగవాడైతే ఆ మగవాడు రవి కూడా ఉండొచ్చు కదా. సార్, రవి అతని ఇంట్లో లేడు, అతని వైఫ్ కూడా అది కనబడట్లేదు. మాత్రమే కాదు సార్, చుట్టుపక్కల అడిగితే రవి యొక్క గ్రామం ముంబై నుండి చాలా దూరంలో అంగన్వాడీలో ఉందంట. ఆ రవి ఎక్కడున్నా సరే వాడి గురించి తెలుసుకోండి. అసలు ఆ ప్లైన్లో ఏం జరిగింది అనేది అతనే చెప్పగలడు. ఇదే రవి ఇల్లు. ఇంట్లో దొరికితే బానే ఉంటుంది. చెప్పండి. మేము సిఐడి నుంచి వస్తున్నాం. మీరెవరు? అలాగే రవి ఎక్కడా? సార్, నేను అతని భార్యని. రవి ఇక్కడ కూడా లేరు సార్. ముంబైలో వెతుక్కుంటూ నేను ఇక్కడికే వచ్చేసాను. అతను ఎక్కడికి వెళ్ళుండే అవకాశం ఉంది? నన్ను ఒక్కరోజు వదిలేసి ఇలా వెళ్ళిపోతాడని నాకు బాగా తెలుసు. ఒక అమ్మాయితో మాత్రం కాదు, అతను చాలా మంది అమ్మాయిలతో తిరుగుతుంటాడు. ఇందులో ఒక అమ్మాయితో పారిపోయింటాడు. త్వరలోనే అతనికి డబ్బులు నగలు వస్తాయని అప్పుడప్పుడు చెప్పేవాడు. అలాగా? సరే, అయితే చివరిగా అతన్ని ఎప్పుడు చూశారు మీరు? ముంబైలో 2 రోజుల ముందు. 2 రోజులకు ముందా? అతను ప్లేన్లోనే కదా డ్యూటీ చేశాడు.
ఇంటికి తిరిగి రాలేదా? డ్యూటీలోనా? కానీ అతను డ్యూటీకి ఎలా వెళ్ళుంటాడు? స్కై డైవింగ్ కిట్స్ అందరూ అతని దగ్గర ఇంట్లోనే ఉన్నారు. అది లేకుండా అతను ఎలా వెళ్తాడు? స్కై డైవింగ్ చేసే వస్తువులన్నీ ఇంట్లోనే ఉన్నాయంటే మరి ఫ్లైట్లో వెళ్ళింది ఎవరు? ప్లేన్లో ఉన్నది రవినా లేక వేరే ఎవరైనా? మీతో పాటు ప్లేన్లో రవి ఉన్నట్టు మీరు చెప్పారు. మీరు రవిని ప్లేన్లో చూసారా? ఆయన మొహాన్ని ప్లేన్లో చూశారు కదా? యాక్చువల్లీ సార్, ఆయన హెల్మెట్ వేసుకునే ఉన్నారు. ఫ్లైట్లోంచి ఆలోకి సోనాలియే దూకాలనుకున్నారు. లోపలున్న రవి ఎందుకని హెల్మెట్ వేసుకున్నాడు? మొహాన్ని దాచుకోవడానికి. ఒకవేళ ఇలా ఏంటుందా? మనం ఎవరిని రవి అనుకుంటున్నామో అతను రవి కాదా ఏంటి? అయితే హెల్మెట్ వేసుకున్న రవి ఇంకెవరోనా? అయ్యుండొచ్చు. మీ స్టాఫ్లందరినీ కాస్త పిలుస్తారా? ఎస్ సార్. సంఘటన జరిగినప్పుడు ఆ ఫ్లైట్లో రవికి బదులు ఇంకెవరో ఉన్నారు. వాడు తన గుర్తింపుని దాచడం కోసం హెల్మెట్ వేసుకున్నాడు. అతను మీలో ఎవరో స్కై డైవింగ్ గురించి అతనికి అంతా తెలుసుంది. ఎందుకంటే సోనాలికి ఆలోక్కి అతను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. సార్ ఆ సమయంలో నేను కిందున్నాను సార్. ప్లేన్ బయలుదేరతానికి ముందల అందరి కెప్టెన్స్కి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను సార్. అంతే సార్. అవును, ఇక్కడ ఎవరైనా మిస్సింగా? మీరందరూ ఇక్కడ కరెక్ట్గా వచ్చారుగా? వాళ్ళందరూ అవును సార్. వివేక్, నేను వాడిని ఇక్కడ చూస్తాం కూడా చేశాను. కానీ సడన్గా వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియలా. ఇప్పుడు వివేక్ ఎక్కడుంటాడు? సార్ ఇప్పుడే కొంతసేపు ముందల అక్కడ చూశాను. చాలా అవసరమా? ఎక్కడికి వెళుతున్నావు? సార్ నన్ను వదిలేండి సార్. సార్ నాకేం తెలీదు సార్. ఏం చేయకపోతే మమ్మల్ని చూసి ఎందుకు పారిపోయావు? ప్లేన్లో రవికి బదులు నువ్వేగా ఉన్నావు. సార్ నాకు రవి దగ్గర నుంచి కాల్ వచ్చింది. వాడు నాకు ఏం చెప్పాడంటే ప్లేన్లో వాడు బదులుగా నేను వెళ్ళాలని. అలాగా? నువ్వు ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదా? సార్ రవి దానికోసం నాకు డబ్బులు ఇచ్చాడు. కానీ నిజంగా చెప్తున్నాను సార్, నాకు ఈ మర్డర్ గురించి నాకేం తెలీదు. నీ వేళ్ళకేమైంది? సార్ ఇది ఫ్రాక్చర్ అయింది. అభిజిత్, వేళ్ళు ఫ్రాక్చర్ అయ్యాయి. అటువంటప్పుడు పైనుంచి షూట్ చేయడం కష్టం. ఒకవేళ రవి అక్కడ లేడు, ఇతనికి కూడా చేతికి ఫ్రాక్చర్ అయ్యింది, మరి ఆలోకను కాల్చింది ఎవరు? ఈ సోనాలి మన దగ్గర ఏమైనా దాచిపెడుతుందా? సోనాలి తన్ని పిలవచ్చు. సోనాలి, నువ్వు మా దగ్గర అబద్ధం చెప్పావు. నేనా? సార్ నేనే అబద్ధం చెప్పాను సార్. నువ్వు ఆలోకుని హత్య చేశావు. లేదు సార్, నేను ఆలోకుని చంపలేదు. నేను నా ఆలోకుని ఎందుకు చంపాలి? వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ కదా. వాణ్ణి చంపితే నాకేం దొరుకుతుంది? ఇదిగో ఇదే ట్రైనింగ్ పారాచూట్. ఇది అలోక్ వేసుకున్నాడు. ఇది ఎగరడం కోసం కాదు. ఎవరో తను ఎగిరే పారాచూట్ని మార్చేసి ఈ ట్రైనింగ్ పారాచూట్ని పెట్టారు. కానీ విచిత్రం ఏమిటంటే మీరు ఫ్లయింగ్ పారాచూట్ వేసుకున్నారు, కానీ అలోక్ ఈ ట్రైనింగ్ పారాచూట్ వేసుకుని అక్కడి నుంచి దూకేశాడు. పారాషూట్ని మార్చింది నువ్వేనా? లేదు సార్, అలా జరగడానికి ఛాన్స్ లేదు. నేనే స్వయంగా చెక్ చేశాను. ఆ రెండు ఫ్లయింగ్ పారాషూటే. సోనాలి, ఆలోక్ డైవింగ్ చేసేటప్పుడు ఫ్లయింగ్ పారాషూట్ వేసుకున్నాడు. కానీ వాడి డెడ్ బాడీ దొరికినప్పుడు వాడు వేసుకున్నదేంటంటే ట్రైనింగ్ పారాషూట్. అది వేసుకొని ఎవరో డైవ్ చేయరు, అర్థమైందా? ఆకాశంలోనే పారాషూట్ మారిపోయిందా ఏంటి? సార్ మీరు నన్ను నమ్మండి సార్, నేనేమీ చేయలేదు. ఇది ఎలా జరిగిందో నాకు తెలీదు.
ఆలోక్ వేసుకునేది ఒక బ్లాంక్ పారాషూట్ అయినా కూడా లోపల ఒక గన్ని ఫిక్స్ చేస్తుండొచ్చు కదా. దాన్ని రిమోట్తో ఆపరేట్ చేసి దాన్ని యూజ్ చేసి స్కైలోనే ఆలోక్ని చంపుండొచ్చు. బాడీ నేల మీద పడగానే ఎవరో ఆ ఫ్లయింగ్ పారాషూట్ని అలాగే మార్చేసి ఈ ట్రైనింగ్ పారాషూట్ని అక్కడ పెట్టేశారు. ఎందుకంటే అందులో ఫిక్స్ చేసిన గన్ మా చేతికి దొరకకూడదని అలా చేశారు. నువ్వు ఒక్క విషయం మాత్రం చెప్పు, ఆలోక్ డెడ్ బాడీ దగ్గరికి ఎవరు ముందుగా వెళ్ళింది? ఎవరు వెళ్ళారు? సార్, 2 గ్రామం వాళ్ళు ఉన్నారు. ఆలోక్ బాడీని చూసి వాళ్ళిద్దరూ అరుస్తూ ఉన్నారు సార్. అప్పుడే నేను అక్కడికి వెళ్ళి చేరుకున్నా. ఇద్దరు వెళ్ళారంట, గ్రామంలో ఉన్నవాళ్ళు. బ్రదర్, ఒక్క నిమిషం. చెప్పనన్నా. వీళ్ళిద్దరిని మీరు చూసారా? తెలీదన్నా, మీరు వాళ్ళని అడగండి. అబ్బాయిలో వీళ్ళిద్దరిని మీరు చూసారా? ఎవరు సార్ ఇతను? ఈ గ్రామానికి చెందిన వాళ్ళు. లేదు సార్, మా పల్లెటూరులో వీళ్ళు ఎవరిని చూడలేదు సార్. గ్రామంలో ఉండే ప్రతి వాళ్ళు మాకు తెలుసు సార్. వీళ్ళని మేము ఎప్పుడు చూడలేదు. థ్యాంక్ యూ. ఈ గ్రామానికి చెందిన వాళ్ళు కాదట. అయితే వాళ్ళిద్దరికీ ఈ కుట్రలో ఏదో భాగం ఉంది. ఆలోక్ని హత్య చేసినోడే వీడిని అక్కడికి పంపించుండాలి. ఎవరై ఉంటారు? ఆలోక్ కుటుంబ సభ్యులై ఉండొచ్చు. ఈ ఆలోక్ ధనవంతుడు. దురాసున్నవాడెవడో ఈ పని చేశాడు. ఎందుకంటే అత్యాశ బంధాలని చూడదు. ఈ 2 స్కెచ్లను కూడా జాగ్రత్తగా చూడండి. మీలో ఎవరైనా ఈ ఇద్దరిని ఎక్కడైనా మీరు చూశారా? వీళ్ళు మీకు గుర్తొస్తున్నారా? సార్, ఈవిడ నేను ఇంతకు ముందు చూడలేదు. ఎవరివిడ? ఆలోక్ హత్య విషయంలో వీళ్ళిద్దరికి కూడా సంబంధం ఉంది. తనకు హత్య చేసింది ఎవరో తెలుసు. ఎవరు హంతకుడు? ఆలోక్ బంధువులు ఎవరో ఒకరు, దగ్గరి వాళ్ళు, పక్కింటోళ్ళు, స్నేహితులు. ఏంటి ఆఫీసర్, మీరేమంటున్నారు మీకు తెలియట్లేదా? ఇక్కడ మేము ఉన్న వాళ్ళందరూ ఆలోక్ ఫ్యామిలీ. మాపైన నిందలు వేస్తారా? కానీ సార్, ఆలోక్ని మేమెందుకు చంపాలి? ఖచ్చితంగా మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. డ్రైవర్, బండితి, నేను ఇంటికి వెళ్ళాలి. వీళ్ళు మాట్లాడే మాటలు నేను వెళ్ళలేకపోతున్నాను. మ్యామ్, ఎక్కడికి వెళ్ళలేరు. ఎక్కడికి వెళ్ళకూడదంటే మీ దగ్గర కూడా సాక్ష్యం లేదు, కానీ మీరు మాటలు అంటుంటే మేము పడాలా? ఇప్పుడే సమాధానం చెప్తాను, సాక్ష్యాలతో సహా. బాబు, ఇలా రా. వాళ్ళిద్దరి గురించి నీకేం తెలుసు? వాళ్ళిద్దరి గురించి నీకేం తెలుసు? ఏమండి, మీకేం తెలుసో చెప్పేయండి. నీకేమవుతుంది ఇందులో? అర్థమైందా? చెప్పు. నేను వాళ్ళని చూశాను. కొన్నాళ్ళ క్రితం ఆలోక్ సార్తో దాన్ని ఏమంటారు, నీటి మీద వెళ్తుంది కదా, యాట్. అవును సార్, ఈ యార్డు. ఆలోక్ సార్ యార్డు పక్కన వీళ్ళని నేను చూశాను సార్. ఇతను చూసిన మనిషిని ఆ యూట్ పక్కన మీరెవరైనా చూసారా? లేదే. ఇది ఎప్పుడు జరిగిందో నాకేం తెలుసు? సార్, ఆ టైంలో ఎవరు అక్కడ లేరు సార్. ఎందుకంటే అప్పుడు పార్టీ జరిగింది. ఎందుకు మీరా మేడం? ఓ, ఇప్పుడే గుర్తొస్తుంది. ఆ రోజు పార్టీ ఉన్నింది. అప్పుడు
చాలా మంది గెస్ట్ వచ్చారు. అవును సార్, ఆ రోజు పార్టీలో నేను అక్కడ ఉన్నాను. చాలా మంది వచ్చారు. ఆ రోజు పార్టీలో వీళ్ళిద్దరూ వచ్చున్నా కూడా అంతమంది జనాల్లో గుర్తుపెట్టుకోవడం కష్టమే సార్. ఆలోక్ యాట్ని మనం వెళ్ళి చూడాలి. ఖచ్చితంగా వీళ్ళిద్దరి గురించి మనకి ఏదైనా సమాచారం అక్కడ తెలియచ్చు. ఓ, ఇదే ఆలోక్ యాడా? ఏదైనా దొరుకుతుందా చూద్దాం. సార్, ఈ యాట్లో ఏమీ లేదే. దయా, ఈ మెడికల్ రిపోర్ట్ని చూడు. ఈ ఎముకలు బిగుసుకుపోతాయే యాక్చువల్గా ఆ రోగమేగా డాక్టర్ సోలంకి గారు చెప్పారు. ఇతను ఎంత హైట్ నుంచి కింద పడ్డాడంటే దాని కారణంగా వాడి ఎముకలు పౌడర్ అయిపోయి ఉండాలి. పౌడర్. ఎముకలన్నీ పౌడర్ అయిపోయా? నార్మల్ ఫ్రాక్చర్ ఇక్కడ ఉంది బాస్. ఇలా చూడండి. హలో డాక్టర్ సార్, మాకు ఇక్కడ ఒక మెడికల్ ఫైల్ దొరికింది. అందులో బోన్స్లో ఉన్న వ్యాధి గురించి రాశారు. ఆస్టియోపెట్రోసిస్. ఆలోకుందే ఇది ఆ వ్యాధే కదా? ఆ వ్యాధి తాకిడి వల్ల ఎముకలు కుంచుకుపోయి అంత ఎత్తు నుండి పడ్డం వల్ల ఎముకలు విరగలేదన్నారు. అవును అభిజిత్, ఇది అదే జబ్బు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ పేషెంట్ని డాక్టర్ దగ్గరకు పంపించింది ఈ హంతకుడు. నా తల బాగా నొప్పిగా ఉంది. నేను కాసేపు వెళ్ళి పడుకోనా? నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఇక్కడే ఉంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పాయల్, నో, గన్ను నాకివ్వు. నువ్వేమనుకున్నావు? నన్ను మోసం చేసి పారిపోవాలనుకున్నావా? నిన్ను పరిగెత్తించిందే నేను. మాకు తెలుసు నువ్వు పారిపోతావని. నిన్ను ఫాలో అయి నిజమైన హంతకుండి కనిపెట్టడమే మా పథకం. ఈ ఫుల్ పథకం యొక్క జాతకం మా చేతికి దొరికింది. ఆ మెడికల్ రిపోర్ట్ రవిది. అందులో స్పష్టంగా వేసింది రవికి ఎముకల్లో ఒక పెద్ద వ్యాధి ఉందని.
మాకు దొరికిన డెడ్ బాడీలో కూడా ఇటువంటి డిసీజే అక్కడ కూడా ఉంది. ఆ డెడ్ బాడీ ఆలోకుది కాదు, అది రవిది. చచ్చింది అలోక్ కాదు రవి అంటే మరి అలోక్ ఎక్కడా? ఇక్కడే ఉన్నారు. రండి రండి ఆలోక్జీ, మొహాన్ని చూపించండి సార్. హాలుకు చంపే ప్లాను యాక్చువల్గా వేసిందే నేనే. ఇందులో నా బాయ్ ఫ్రెండ్ రవిక కూడా పూర్తి బాగా ఉంది. సార్, తనే నన్ను చంపడానికి ప్లాన్ వేసింది. కానీ ఆ విషయం నేను ముందే తెలుసుకున్నాను. అందుకే రవి గారిని చంపేశాను. ఆకాశంలో నా కేకలు విన్న తర్వాత నాకేదో అయిపోయిందని తను అనుకుంది. నేను కిందకొచ్చి చేరుకున్న తర్వాత అక్కడ ఇద్దరు మనుషులు అరిచారు. సోనాలి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ ఆగినప్పుడు తనకి నా బాడీ దొరికింది, అంటే రవి బాడీ. ఆ తర్వాత పాయల్ని చంపడానికి ప్రయత్నించాను. ఇప్పుడు మీ కథ చెప్పండి పాయల్ గారు. సార్, మీరు ఆ ఇద్దరు వ్యక్తుల స్కెచ్ నాకు చూపించినప్పుడు నేను గుర్తుపట్టేశాను. నేను రవికి కాల్ చేయడానికి ప్రయత్నించాను, కానీ వాడు ఫోన్ తీయలేదు. అప్పుడే నాకు అర్థమైంది, ఏ ప్లాన్లో అయితే నేను ఆలోకుని ఇరికించడానికి ప్రయత్నించానో అదే ప్లాన్లోనే వాడు నన్ను ఇరికించాడని. ఆలోక్ ఇక్కడే ఫామ్ హౌస్లో దాక్కుని ఉన్నాడన్న విషయం నీకు తెలుసు, అందుకే అతన్ని హత్య చేయడానికి ఇక్కడికి వచ్చావు. మీరు ఇద్దరు కూడా హత్యలు చేయాలని అనుకున్నారు, అప్పుడు వేరే ప్రాణాలని తీస్తున్నారు. అద్భుతమైన ఐడియా. సూపర్ జోడీనే మీరిద్దరు కూడా. అద్భుతమైన జోడీ. మీరు చేసిన తప్పులకంతా చట్టంలో ఎటువంటి శిక్షో తెలుసా? మీ జీవితంలో మీరు ఆలోచించుండ్రు.